సో మామ మన పల్లకి రథయాత్ర జరుగుతుంది మీ అందరికి తెలుసు. దానికంటే ముఖ్యమైన విషయం ఒకటి చెప్తా వినండి. గాయ్స్, ఈ రోజు రథయాత్ర 4th డే వచ్చాం. కొంచెం క్రౌడ్ ఎక్కువే ఉంది. బట్ అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ మౌనంగా ఉన్నారు. రీజన్ ఏంటో తెలీదు, ఏమైందో తెలీదు. బట్ మాట్లాడుకోవడం లేదు. వీడొకడు, నెక్స్ట్ వీడు మాట్లాడుకోవడం లేదు. రీజన్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా వాళ్ళు ఎదురైతే మాట్లాడుకోవట్లేదు. సర్లేని ఐస్ క్రీమ్ తిందామని ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తినేసి వెంటనే మళ్ళీ అక్కడ ఏం ఎక్కుదామా అని అందరం చూస్తాం అనమాట. 3 ఐటమ్స్ ఉన్నాయి అక్కడ, 3-4 అవి ఏవి ఎక్కుదాం చూస్తున్నాం. లాస్ట్ కి జైంట్ వీల్ ఎక్కుదామని ఫిక్స్ అయ్యామన్నమాట. జైంట్ వీల్ టికెట్లు దొరకగానే మా ఫ్రెండ్ గారు రియాక్షన్ చూసారు కదా మామ, మా ఫ్రెండ్ గారు ఎలా అరుస్తున్నాడు. సో జైంట్ వీల్ ఎక్కిన తర్వాత పైన వ్యూ అయితే చాలా బాగుంది. చాలా మంది జనం ఉన్నారు, చిన్న చిన్న చీమల్లో కనిపిస్తున్నారు. సో జైంట్ వీల్ తిప్పుతుంటే మా ఫ్రెండ్ గారు రియాక్షన్ చూడండి, కళ్ళు మూసాడు ఎలా అరుస్తున్నాడు చూడండి. వాడికి చాలా భయం కానీ ఎక్కించేస్తాం. జైంట్ వీల్ దిగిన తర్వాత మంచి ఫుడ్ తిందామరా అంతే, ఏదో గోలీ సోడా లాంటిది తీసుకున్నారు అనమాట. సోడా కూడా కాదు, ఏదో ఐస్ మొక్కలా ఉండదు, అందులో రంగేసి ఇచ్చాడు. అది ఏంటో బాగోలేదు, అసలు ఎప్పటికీ నచ్చలేదు. ఇంత జ్యూస్ స్వీట్ ఉన్నంత వరకు తిన్నారు, జల్లేశారు అనమాట. వారస్ట్ డబ్బులు బొక్క. సో అలా రథయాత్రలు తిరిగి కొంచెం బయట అలా మంచి మంచి ఫుడ్ తినేసి ఫైనల్ గా ఒక సోడాతో ఫైనల్ టచ్ ఇచ్చామన్నమాట. ఇంటికి వెళ్ళి ఫుడ్ తినకపోతే అమ్మాయి ఉంచదు కదా మామ. సో మామ, ఇది రథయాత్ర 4th డే జరిపింది. సో వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు మీకు తెలిస్తే పక్కా కామెంట్ చేయండి. దీని గురించి సపరేట్ వీడియో కూడా చేద్దాం. జై జగన్నాథ్.